వామపక్ష భావజాలం ఉండి ఉంటే అమెరికాకి ఇప్పుడు వీసా రాదు, స్టూడెంట్ వీసా. అంటే తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా అది ఉంటే. అట్లాగే మతపరమైనటువంటి పెచ్చ ఉంటే, లైక్ మైనారిటీ సామాజిక వర్గాలు, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అమెరికా మీద విపరీతమైనటువంటి ద్వేషం ఉంటుంది. మేబీ అది పాకిస్తాన్ వలనో, ఇరాన్ వలనో, లేకపోతే ఆ భావజాలాల వలన ఇక్కడ నేర్చుకున్నటువంటి ఆలోచన లేదా వాళ్ళ పెద్దలు అలా మాట్లాడుకుంటుంటారు కాబట్టి ఆ రూట్లో నుంచి అమెరికా మీద ద్వేషం పెంచుకుని అమెరికా చర్యల మీదన నెగిటివ్ కామెంట్లు, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటుంటారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడప్పుడో, లేకపోతే కనుక ఇరాన్తో వ్యవహార శైలి మీదనేవి. ఇట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు విద్యార్థి వీసాలు కష్టం. మిగతా వాళ్ళందరికీ నో ప్రాబ్లం. ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు సమస్య. అమెరికాకి వ్యతిరేకంగా, అమెరికా విధానాలకి వ్యతిరేకంగా, అమెరికా ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు పోనీ అమెరికాలో ఉన్న మానేస్తే వాళ్ళకే ప్రాబ్లం లేదు. కానీ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వీసాకి అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా సోషల్ మీడియా స్క్రూటిని పెడుతున్నారు. లేదు నాకు అసలు సోషల్ మీడియా అకౌంట్ లేదంటే రానియరు. అకౌంట్ ఉంది అంటే ఓపెన్ చేయాలి. ఇప్పుడు పాత పోస్టులో నువ్వు ఎప్పుడెప్పుడు లైకులు కొట్టావో అవన్నీ తీయడం సాధ్యం అవుతుందా? లేదు ఎప్పుడెప్పుడు కామెంట్ పెట్టావు నీకు అవన్నీ గుర్తుపెట్టుకుని చేయడం సాధ్యం అవుతుందా? కాదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా ప్రయత్నించినా ఇప్పుడు ఆటోమేటిక్ కనబడుతుంది. ఎందుకంటే ఫేస్బుక్ కూడా అమెరికా వాడే కదా, వాడు ఇదిగో ఇట్లా ఈ మధ్యన మార్చారంటారు. అక్కడ కూడా వీసా తిరస్కరణకు గురవుతుంది. అలా కాకుండా ఎలాగైనా ఎక్కడైనా బతికేయడం, సరదాగా జోవియల్గా ఉండేటటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లము ఉండదు వీసా అమెరికాకి సంబంధించి. ఇప్పుడు ఎందుకంటే స్టూడెంట్స్ వీసా అనుమతించిన సందర్భంలో, మళ్ళీ బిగిన్ అయిన సందర్భంలో ఇది కీలకం అనమాట.